అందరికీ నమస్కారం. నేను వల్లిని. గోధుమ రవ్వ అన్నం కమ్మని పెసరపప్పు కాంబినేషన్ చాలా కమ్మగా ఉంటుంది. గోధుమ రవ్వతో ఉప్మాయే కాకుండా ఓసారి ఇలా గోధుమ రవ్వ రైస్ ట్రై చేయండి. పెసరపప్పు కాంబినేషన్లో ఒకసారి చేశారంటే మళ్ళీ చేసుకుంటారు. మరి ఎలా చేయాలో చూద్దామా? ఒక గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్ళు వేసుకుని నీళ్ళను మరిగించాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసి 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు వేసాను. మరొక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పును తీసుకుని 2-3 సార్లు బాగా కడిగి 3 నుండి 4 కప్పుల వరకు వాటర్ వేసుకుని పక్కన పప్పును కూడా ఉడికించుకోవాలి. కుక్కర్లో కంటే విడిగా వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో గోధుమ రవ్వను వేసేసుకుని మీడియం హీట్లో రవ్వని కలుపుకుంటూ ఉడికించండి. లంచ్గానైనా డిన్నర్గానైనా గోధుమ రవ్వ రైస్ చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం వాటర్ ఉండగానే మూత పెట్టి మరొక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో మగ్గిస్తే పొడిగా చాలా బాగా వస్తుంది. పప్పు ఉడకడం స్టార్ట్ అయిందండి. ఈ పప్పులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఉడికించండి. ఉడుకుతుండగానే ఉల్లిపాయ ముక్కలు వేస్తే రుచి బాగుంటుంది. పప్పు కూడా బాగా కుక్ అయిందండి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు, కొంచెం బద్దలా కనపడేలాగా ఉండాలి. పోపు కోసం మూగుడులో కొంచెం నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపుని పప్పులోకి వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు కూడా పప్పులో వేయాలని ఆ పై క్లిప్పు మిస్ అయిందండి. షుగర్ పేషెంట్స్ ఈ విధంగా చేసుకుని తిన్నారంటే కడుపు నిండా తిన్నా కానీ షుగర్ లెవెల్ కంట్రోల్లోనే ఉంటుంది. సో టేస్టీ అండ్ హెల్దీ గోధుమ రవ్వ రైస్ కమ్మని పెసరపప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.